వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. ప్రాపర్టీ కొనాలి అనుకునేటప్పుడు అది ల్యాండ్ అయినా లేదంటే ఫ్లాట్ అయినా లేకపోతే ఇంకా ఎలాంటి అది రియల్ ఎస్టేట్కి సంబంధించింది ఏదైనా సరే మనం ఒక అసెట్ అక్కడ పెట్టాలి అనుకునేటప్పుడు ఆ కంపెనీ గురించి కానీ ఆ అసెట్కి సంబంధించి కానీ ఎలాంటి డాక్యుమెంట్స్ కానీ ఎలాంటి ప్రూఫ్స్ కానీ మనం వెరిఫై చేసుకోవాలి. డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ధనలక్ష్మి గారు, రియల్ ఎస్టేట్ ట్రైనర్. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో మేడం. హాయ్ అండి మాధురి గారు. ధనలక్ష్మి గారు, మనకి ల్యాండ్ కానీ మనకి ఫ్లాట్స్ కానీ ఏది కొనుక్కోవాలి అనుకున్నా కూడా మనకి ఫస్ట్ వచ్చే డౌట్స్ ఏంటి అంటే ఆ ల్యాండ్ నిజమైనదేనా, ఆ ల్యాండ్ ఎవరిదైనా, ఇంకో కబ్జాకి ఏమైనా దారి తీసే అవకాశాలు ఉంటాయా, ఇలా చాలా చాలా ఉంటాయి. ఆల్రెడీ కబ్జా అయిన ప్లేసెస్ని కూడాను అమ్మే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ మనం ఈ మధ్య కాలంలో ఏంటి అంటే అపార్ట్మెంట్లు కూడాను డబల్ రిజిస్ట్రేషన్స్ అవుతున్న ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో మనకి ఏంటి అంటే ఒక ప్రాపర్టీ మనం తీసుకోవాలి అని అనుకునేటప్పుడు ఆ ప్రాపర్టీకి ఫస్ట్ మనం ఏమి అజంప్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ ఆ ప్రాపర్టీకి లోపలికి వెళ్ళేటప్పుడే దాని గురించి మనం మినిమం నాలెడ్జ్ అనేది అవసరం. ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఆ ప్రాపర్టీ గురించి ఇన్వెస్టిగేషన్? ప్రాపర్టీ గురించి ఇన్వెస్ట్ చేసేటప్పుడు స్టార్టింగ్ అండి మనకు వచ్చేసి కంపెనీ ఏముంది, ఎన్ని సంవత్సరాల నుంచి రన్ అవుతుంది, కస్టమర్స్ ఫీడ్బ్యాక్ ఏముంది, ఎన్ని ప్లాట్లు ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేశారు ఏంటి అనేది దీని గురించి ఫస్ట్ వెరిఫై చేయాలండి. కంపెనీస్కి వెళ్ళి చూసుకోవడము, క్లియర్గా మాట్లాడడము. ఎందుకంటే ఇవి ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్స్ సెక్టార్లో ల్యాండ్ ఎక్కడో ఉంటుంది, మనము 10 years 15 years 5 years వెయిట్ చేస్తాం. అంటే అక్కడ ఉండము, మనం లొకేషన్లో ఉండం కాబట్టి ఆ లొకేషన్ను టేక్ కేర్ తీసుకునేటట్టు కంపెనీ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. అందుకని ఫస్ట్ కంపెనీ గురించి డీటెయిల్స్ తీసుకున్నాక, ఇప్పుడు మేము చేసే కంపెనీ ఉంది 17 years నుంచి నడుస్తుంది. 24/7 సెక్యూరిటీ జోన్లలో ఉంటాయి ప్లాట్స్. మెయింటెనెన్స్ ఇస్తారు, నీట్గా పెడతారు 10 years వరకు. మనకి 10 yearsలో ఏంటంటే రీసేల్ టైం స్టార్ట్ అయిపోతుంది. అంటే బిల్డర్స్ వచ్చేస్తారు, ట్రేడర్స్ వచ్చేస్తారు, మార్కెట్ మూమెంట్లో ఉంటుంది, 40,000 ప్లస్ రేట్స్ ఉంటాయి. ఆ టైం వరకు కంపెనీ టేక్ కేర్ తీసుకునే కంపెనీస్ ఉన్నాయి. మా కంపెనీలో ఆ కేర్ తీసుకుంటారు అనమాట. దానివల్ల ఏంటంటే కస్టమర్ హ్యాపీగా డాక్యుమెంట్ తీసుకుని బీరువాలో పెట్టుకోవచ్చు. 10 years తర్వాత వచ్చి చూసుకొని అప్పుడు ప్రకారం కంపెనీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫామ్ చేసి వీళ్ళకి ఇస్తారనమాట. ఇవి సెక్యూరిటీ, సేఫ్టీ, డాక్యుమెంటేషన్ ఇంపార్టెంట్. డాక్యుమెంట్స్లో అండి అప్రూవల్స్ అంటే ఇప్పుడు మన రేరా వచ్చినాక ఏంటంటే కంపెనీ వాళ్ళు కొనేసి రిజిస్ట్రేషన్ చేసేసుకున్నాక 15% గవర్నమెంట్ మార్టిగేజ్ పెట్టి అప్రూవల్ తీసుకుంటున్నారు. తీసుకుని అందులో ఆ 15% డెవలప్మెంట్ చేసినాకనే రిలీజ్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు మ్యాక్సిమం ఓపెన్ ప్లాటింగ్ సెక్టర్లలో డాక్యుమెంట్ పరంగా ఇబ్బందులు లేవు. అంటే మనకి నార్మల్ అపార్ట్మెంట్స్ దీంట్లో కూడా మార్టిగేజ్ అనేది పెడతారు. అపార్ట్మెంట్స్లో కూడా మార్టిగేజ్ పెడతారు. ఇందులో ఓపెన్ ప్లాట్స్లో అయితే ఇన్వెస్ట్మెంట్ పరంగా అండి, నేను అనేది ఎక్కువ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కన్నా ఉండడానికి ఒక ఇల్లు సరిపోతుంది. ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే ల్యాండ్లో ఎంత ఇన్వెస్ట్ చేయగలిగితే అన్ని రేట్లు ఎక్కువ పెరగడానికి స్కోప్ ఉంది. ఇన్వెస్ట్మెంట్లలో ద బెస్ట్ ల్యాండ్ అంటాను. ఎందుకంటే మనం హైదరాబాద్లో మనం చూస్తుండగా 20-25 years బ్యాక్ 5,000 ఎకరం ఉన్నది, ఇవాళ 100 కోట్లు పలుకుతుంది ఆ ఏరియాలలో. ఎంత పెరిగింది అనేది కూడా చెప్పలేకుండా, ఎందుకంటే హైరైజ్ అపార్ట్మెంట్స్ కడుతున్నారు, అసలు స్క్వేర్ ఫీట్ ఎంత ఉందో కూడా తెలియదు. అంత హ్యూజ్గా ల్యాండ్ రేట్లు పెరుగుతున్నాయి. వెళ్ళేటప్పుడు కంపెనీని డాక్యుమెంట్ ప్రాసెస్ మనకు 3 ఉంటాయండి. ఫస్ట్ ఏంటంటే అప్రూవల్ కాపీస్, అవి క్లియర్గా ఉన్నాయంటే రిజిస్ట్రేషన్ చేసి అప్రూవల్స్, ఇవి 3 ఉంటే సరిపోతుంది. ఈసీ ఇస్తారు, డాక్యుమెంట్ మనకి ఈసీ ఉంటుంది, లింక్ డాక్యుమెంట్ ఉంటుంది. ఈ 3 ఉంటే మనకి పర్ఫెక్ట్గా ఉన్నట్టే. మెయింటెనెన్స్, సెక్యూరిటీ అనేది మెయిన్ ఇంపార్టెంట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్లలో. మనకి చాలా కంపెనీస్ చెప్తూ ఉంటాయి మేము మెయింటైన్ చేస్తాము అని చెప్పి. ఆ తర్వాత వెళ్ళి చూస్తే కొన్ని రోజులకి అక్కడ మెయింటెనెన్స్ కూడా కనిపించదు. అలాంటి మనం అది ఎలా గెస్ చేయగలుగుతాం? అయితే మెయింటెనెన్స్ అంటే అండి, మనకు డబ్బులు వచ్చేది, ప్రాఫిట్స్ వచ్చేది మన ల్యాండ్కి. మన ల్యాండ్కి 4 రాళ్ళు ఏవైతే పాతి ఉన్నాయో ఆ లోపల ఉన్న స్థలానికే వాల్యూ అనమాట. ఏ డెవలప్మెంట్స్ అయినా సరే ఒక 10 years బిఫోర్ చేస్తే 10 years తర్వాత ఉండవు.
అవును. మాక్సిమం 30-40% అయినా డ్యామేజ్ అవుతుంటుంది. అది మెయింటైన్ చేయడం కూడా కాదు. మనమే ఇల్లు తాళం వేసి ఒక నెల రోజుల తర్వాత వస్తే ఇంట్లో ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవును. అట్లా ల్యాండ్ ఎప్పుడైనా డెవలప్మెంట్స్ అనేది రియల్ ఎస్టేటర్లు సేల్ చేయలేక అదొక దాన్ని క్రియేట్ చేశారు. ఓకే. డెవలప్మెంట్ చేసి మేము ప్లాట్స్ అమ్ముతున్నాం అనేదాన్ని క్రియేట్ చేశారు. ఒరిజినల్‌గా అయితే మనకు అసలు ఆ ఏరియా లొకేషన్ ఏముంది, దాని ప్రకారమే మనకు రిటర్న్స్ వస్తాయన్నమాట. ఓకే. అది కరెక్ట్‌గా ఉండి, డాక్యుమెంట్స్ కరెక్ట్‌గా ఉండి, ఏరియా కరెక్ట్‌గా ఉంటే సరిపోతుంది. ఓకే. డెవలప్మెంట్స్ మీద నేనైతే పెద్దగా ఫోకస్ చేయను. ఎందుకంటే అది మున్సిపాలిటీలోకో, మనం రీసేల్ చేసే టైంకి హెచ్ఎండిఏలోకి వస్తుంది కాబట్టి, తర్వాత వాళ్ళ పర్మిషన్స్ తోటి వాళ్ళు డెవలప్ చేసి ఇస్తారు. మనకు అక్కడ ఒక కాలనీ అంటూ డెవలప్ అయిందంటే. ఓకే. అట్లా. సో, ఇప్పుడు ఏ డెవలప్‌మెంట్స్ ఉన్నాయనేది కాదు. ఆ ల్యాండ్ పర్ఫెక్ట్‌గా, పర్మనెంట్‌గా ఉంటుందా లేదా అనేది చూసుకొని తీసుకోవాలి అంటారు. తీసుకోవచ్చు. ఓకే. ఓకే. మెయింటెనెన్స్, సెక్యూరిటీ ఏంటంటే రాళ్ళు పోకోకుండా నీట్‌గా పెట్టేటట్టుగా ఎవరు కబ్జా చేయకుండా చూసే కంపెనీలో తీసుకుంటే సరిపోతుంది. ఓకే అండి. ధనలక్ష్మి గారు. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి మాధురి గారు.